నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఫిలోమోనుకు వ్రాసిన పత్రిక 4 మరియు 6 వచనాలు. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్రీస్తును పోలిన ఫిలోమోను. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఫిలోమోను అనే కొలస్సై పట్టణములో ఉన్న ధనవంతుడైన క్రైస్తవుని బానిసను తిరిగి అతనికి అప్పగిస్తూ ఫిలోమోనుకు ఈ లేఖ వ్రాశాడు. ఈ బానిస పేరు ఒనేసిము. ఇతడు తన యజమానిని మోసగించి చెరసాలలో వేయబడ్డాడు. పౌలు ఈ బానిసను చెరసాలలో క్రీస్తు కొరకు సంపాదించాడు. పౌలు ఈ లేఖలో ఒనేసిము అనే బానిస ఫిలోమోను దగ్గర దొంగిలించిన సొమ్మును తానే తీర్చెదనని కూడా వ్రాశాడు. అంతేకాదు, అతని మారు మనసు అనుభవమును గూర్చి సాక్ష్యమిస్తూ నన్ను చేర్చుకొన్నట్టు అతనిని చేర్చుకొనుము అని వ్రాశాడు. అంటే పౌలు వచ్చినప్పుడు ఎంత గౌరవాన్ని, సంతోషాన్ని, ప్రేమను కనబరుస్తాడు. తనను మోసగించి తిరిగి మారు మనస్సు అనుభవంతో చెరసాల నుండి వచ్చిన వానికి అంత ఆధిక్యత కలిగి చేయమని వ్రాస్తున్నాడు. ప్రియులారా, ఫిలోమోను అపోస్తలుడైన పౌలు లేఖను తీసుకుని వచ్చిన బానిసను ప్రేమతో చేర్చుకున్నాడు. అతడు తన పట్ల చేసిన అపరాధమును క్షమించాడు. ఇప్పుడు అతనిని తన బానిస వలె కాక సహోదరునిగా చేర్చుకున్నాడు. ప్రియులారా, ఇది క్రైస్తవ ప్రేమ. సాధారణంగా ఎవరైనా తమ పట్ల ఒకసారి ద్రోహం చేస్తే మనుష్యులు అతనిని మరి నమ్మలేరు, క్షమించలేరు, తిరిగి అతనిని నియోగించలేరు. అయితే ఫిలోమోను అతనిని క్రీస్తు వలె క్షమించాడు. కనుక అతడు విశ్వాసములో మరింత బలపడి క్రీస్తు కొరకు పరిచర్య చేసి తన ప్రాణము ప్రభువుకు సమర్పించాడు. దేవుని బిడ్డలారా, అపరాధిని క్రీస్తు వైపు నడిపించిన పౌలు పరిచర్య, తనను గాయపరిచిన వారిని క్షమించిన ఫిలోమోను, ఒనేసిము దేవుని బిడగా మారడానికి కారకులయ్యారు. ప్రియులారా, క్రైస్తవ పరిచర్యలో ఇలాంటి ప్రేమగల విధానాలు అనేకులను క్రీస్తు కొరకు సంపాదించగలవు. కనుక మనమును క్రీస్తును పోలి నడుచుకుంటూ అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించేవారుగా ఉందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. తండ్రి, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు నాయన. వారికి రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. తండ్రి, మారు మనస్సు లేని వారికి మారు మనస్సునివ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలను మీరు దీవించండి నాయన. తండ్రి, పుట్టినరోజు, పెండి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను ఆశీర్వదించండి. నూతన ఆశీర్వాదాలు వారికి మెండుగా అనుగ్రహించండి నాయన. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. వారి పరిచర్యలో, ప్రయాణములలో మీరే తోడుగా ఉండండి. కృపామయుడా, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించుమని, ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపుమని
మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.